T20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా తొలిసారిగా ఓ T20 సిరీస్ కు సిద్ధమైంది. వరల్డ్ ఛాంపియన్ హోదాలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆతిథ్య జట్టుతో 3 T20లు ఆడబోతోంది. ఇక ఈ సిరీస్ తోనే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త T20 కెప్టెన్ సూర్యకుమార్ బాధ్యతలు కూడా చేపట్టబోతుండడం మరో ప్రత్యేకత. ఇక హెడ్ కోచ్ గా గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ కు ఈ సిరీస్ తొలి పరీక్ష కానుంది. ఈ సిరీస్ లో ఇవాళ తొలి T20కి తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాలకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండటంతో ఎవరికి చోటు దక్కుతుందోనన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. వికెట్ కీపర్ స్థానానికి రిషబ్ పంత్, సంజు శాంసన్ పోటీలో ఉన్నారు. శాంసన్ కు అవకాశాలు రావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే శాంసన్ మరోసారి బెంచ్ కి పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. పంత్ తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే 5వ స్థానం కోసం రింకు సింగ్, శివం దుబే, రియాన్ పరాగ్ మధ్య పోటీ నెలకొంది. టీం మేనేజ్మెంట్ రింకుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అక్షర్ పటేల్ తో పాటు మరో స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. సుందర్ ను పక్కన పెడితే పేస్ ఆల్రౌండర్ కోటాలో దూబేను తీసుకోవచ్చు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో రియాన్ పరాగ్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ టీం మేనేజ్మెంట్ ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రాక్టీస్ లో సిరాజ్ కాలుకి గాయమైంది. తొలి T20కి అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. ఇక అతను దూరమైతే ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్లలో ఒకరికి చోటు దక్కచ్చు. శ్రీలంక స్టార్ బౌలర్లు నువాన్, తుషార్, దుష్మంత సమీర సిరీస్ కు దూరమవ్వడం ఆ జట్టుకు భారీ లోటే. శ్రీలంక జట్టు నిలకడ మిలేమి సమస్య ఎదుర్కొంటుంది. ఓపెనర్ నిశాంక, కెప్టెన్ అసలంక, కామిందు మెండిస్, కుసాల్ మెండిస్ జట్టు బ్యాటింగ్ దళంలో కీలకంగా ఉన్నారు. ఆల్రౌండర్ హాసరంగ బ్యాట్తో, బంతితో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక పేస్ సంచలనం పతిరన భారత బ్యాటర్లకు సవాల్ విసరొచ్చు. అతనిలా సత్తా చాటే మరో పేసర్ లేకపోవడం శ్రీలంకకు ప్రతికూలాంశమే. T20లో శ్రీలంకపై టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇరు జట్లు 29 సార్లు తలపడితే భారత్ 19 మ్యాచ్లు నెగ్గింది. శ్రీలంక 9 మ్యాచ్ల్లో గెలుపొందగా మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఆఖరి 2 మ్యాచ్ల్లో 5 భారత్ నెగ్గగా శ్రీలంక 2 మ్యాచ్లను తన ఖాతాలో వేసుకుంది. పల్లెకెల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 185. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో 23 T20లు జరగగా అందులో 8 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా చేజింగ్ జట్టు 12 సందర్భాల్లో నెగ్గింది. It's just the start now. I don't know after a few months what the story will be for me. But currently, looking at this format, I know I've been playing this format for last 3-4 years. I know how to take things ahead. And being a leader, I can actually tell the team how to go about in this format, like how we've been playing in the last 1.5 years in Rohit's captaincy. So it won't be a different thing. I think it'll be good with a lot of different players in the dressing room, good characters around.